వీడు చూడు బిల్ పే చేసేవాన్లాగా ఎలా తింటున్నాడో. వీడి దగ్గర డబ్బులు ఉండవు కానీ ఫ్రీగా ఏమిస్తే అది తింటాడు. అరే నువ్వు ఎంగిల్ చేసిందన్నా తినిపో. ఏం రా అలా ఉన్నావు, ఏమైంది నీకు? ఈ లోకంలో ఇంతమంది మనుషుల మధ్య నీలాంటి ఫ్రెండ్ దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలిరా. ఎందుకంటే ఈ లోకంలో ఫ్రెండ్స్ అంతా డబ్బుకే వాల్యూ ఇస్తున్నారు. ఇంకా ఆర్డర్ పడేలా లేదు, అప్పటి వరకు తిందాం. అన్నా ఒకసారి అటు చూడు. కస్టమర్ ఆర్డర్ పెట్టిన తిని మళ్ళీ దాన్ని ప్యాక్ చేసి డెలివరీ చేస్తారు. ఉండు వీని కథ చెప్తా. సార్ లొకేషన్ దగ్గరే ఉన్నా సార్. సార్ తమ్ముడు ఇది నువ్వే కదా? సార్ అది నేనే, కానీ నోరు మీరా, నీ ఒక్కడి వల్ల కష్టపడి పనిచేసే డెలివరీ బాయ్స్ కంతా చెడ్డ పేరే. ఛీ, తీసుకో నువ్వే తిను. తమ్ముడు నిన్ను తప్పుగా అర్థం చేసుకుని ఆ వీడియో నిన్ను అప్లోడ్ చేశా. సారీ తమ్ముడు. పర్లేదన్నా, మా డెలివరీ బాయ్స్కి ఇవన్నీ కామనే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. ఏం కావాలన్నా? కాఫీ ఇవ్వు. ఓకే అన్నా. తీసుకోండి అన్నా. తమ్ముడు గ్లాస్ కింద పెట్టుకునే ప్లేట్ ఇవ్వు. ఏంటి ప్లేటా? అన్నా అది ప్లేట్ కాదు, సాసర్. నిన్ను చూసి చదువు రానోడేమో అనుకున్నా. పర్లేదు, ఇంగ్లీష్ బానే మాట్లాడుతున్నావు. చదువు రానోడా? హలో అన్నా, నేను గ్రాడ్యుయేట్నే, తక్కువ చేసి మాట్లాడకండి. తీసుకోండి మీ ప్లేట్. గ్రాడ్యుయేట్ అయితే టీ ఎందుకు అమ్ముకుంటున్నావు? నేను గ్రాడ్యుయేట్నే, చూడు ఎంత రిచ్ గా ఉన్నాను. సరే గాని ఎంత సంపాదిస్తావు? 3000 అన్నా. 3000 ఇంటికే సరిపోదు అనుకుంటా. హలో సార్, నెలకు 3000 కాదు, డైలీ 3000, అంటే నెలకి 90,000 సంపాదిస్తాను. 90,000? నువ్వు షాపింగ్ చేసే డబ్బులతో ఈ హోటల్లో టిష్యూ పేపర్స్కి అయిపోతాయి. చేస్తున్న పనిని చూసి ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. రే ఫొటోస్ భలే వచ్చినాయిరా. అవునరా. రే నీ ఐఫోన్ లో ఫోటోలు భలే వస్తున్నాయి కదరా. అవునరా. రే నాకు ఒక ఫోటో తీరా. నీ ఫోన్ ఇరా. రే నిన్నే రా, నీ ఫోనే అడుగుతాండేది. రే వీడింగా ఆండ్రాయిడ్ ఫోనే వాడుతున్నారా. నేను చూడరా, మా నాన్నకు వారం రోజులు సతాయించండి అప్పు చేసి మళ్ళా కొనిచ్చినాడు ఫోన్. ఒక ఫోన్ కోసం మా నాన్నని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదురా. అలా అయితే నువ్వు ఈ జన్మలో ఐఫోన్ కొనలేవు. ఒకరిని బాధ పెట్టి వచ్చే వస్తువు నాకు అవసరం లేదురా. మీ నాన్న అప్పు చేసి మరీ కొన్నాడంటే ఒకసారి ఆలోచించు, ఒకరి దగ్గర ఎంత దిగజారింటాడో. మనకు కావాల్సింది ఎప్పటికైనా దక్కుతుంది, కాబట్టి ఉన్నదాంట్లో సంతోషంగా ఉండడం నేర్చుకోండి. మా ఆఫీస్కి వెళ్ళొస్తా. వీడిది మొన్ననే కదా బీటెక్ అయిపోయింది, ఎక్కడికి వెళ్తున్నాడు? ఉండు వెళ్ళి చూద్దాం. ఏయ్ ఇక్కడ రారా. చెప్పండి అన్న, ఏం కావాలి? సిగ్గులేదరా మీ అమ్మని మోసం చేయడానికి? ఇక్కడ మీ అమ్మ చూస్తే నా కొడుకు జాబ్ చేస్తున్నాడని ఊరంతా చెప్తుంది, ఇక్కడ నువ్వు చూస్తే మెకానిక్ పని చేస్తున్నావరా? అన్నా అది ఉండు వెళ్ళి మీ అమ్మకి చెప్తా. అన్నా ప్లీజ్ అన్నా, ఇక్కడ పని చేస్తున్నా అని మా అమ్మకి తెలిస్తే మా అమ్మ తట్టుకోలేదన్నా. నేను ఈ పని చేస్తున్నది మా అమ్మ కోసం అన్నా. మీ అమ్మ కోసమా? నేను మా అమ్మలాగా కష్టపడకూడదని చెప్పి నన్ను చదివించింది, కానీ ఏం చేయనన్నా, ఉద్యోగాలే దొరకడం లేదు. అందుకే ఉద్యోగం చేస్తున్నా అని అబద్ధం చెప్పి ఈ పని చేస్తున్నా అన్న. మీ అమ్మని మోసం చేస్తున్నావు అనుకున్నా, కానీ మీ అమ్మ కోసమే ఈ పని చేస్తున్నావని తెలియదు. సారీ రా. లేదన్నా, అర్థం చేసుకున్నావు చాలు. సరే రా, నేను వెళ్ళొస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి లవ్ యూ అమ్మ అని కామెంట్ చేయండి.